హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్తోనే నాకు ఇంకా సపోర్ట్ పెరుగుతుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న హెల్ప్ఫుల్ అండ్ హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయింది కదా, దిస్ ఇస్ ద కన్నప్ప మూవీ ట్రైలర్ అండ్ ట్రైజర్ రివ్యూ. అసలు పూర్తిగా మనస్ఫూర్తిగా ఉన్నది చెప్పేసిన. ఇదంతా ఎలా ఉందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విట్జర్లాండ్ గ్రీన్ ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళి తీసేసినట్టు ఉంది. ఏదో పూర్వకాలం జరిగిన స్టోరీలా లేదు, ఓవర్ గ్రీనరీగా అనిపించి అది అలా అనిపించాయి. అండ్ ద సెకండ్ థింగ్, మంచు విష్ణు యాక్టింగ్ అయితే వన్ ఆఫ్ ద టూ వరస్ట్. మళ్ళీ ఇందులో అక్షయ్ కుమార్ లీడింగ్ రోల్ అంట, ప్రభాస్ లీడింగ్ రోల్ అంట, మమ్ముట్టి రీడింగ్ రోల్ అంటే ఇంతమంది ఎందుకు? అసలు ఆ మొహం చూడండి, అసలు ఇద్దరిద్దరు శివయ్య అనే డైలాగ్ జగన్ మామయ్య అని అందరూ కామెంట్ చేస్తారు. అంత దగ్గర ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత వరస్ట్గా. ఒక్క ప్రభాస్ తప్ప ఈ ట్రీజర్ మొత్తంలో టు బీ ఫ్రాంక్ ఎవరో బాగా ఈ ఫేస్ కట్ అయితే ఇంకా దరిద్రం. మేబీ ఇది కాపీరైట్ పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ వన్ ఆఫ్ ద వరస్ట్ రీజన్. ఓగా బడ్జెట్లు పెట్టేసుకుని మేము ఏదో సినిమా చేసేస్తున్నామని, కాస్ట్లీ సినిమా అని ఫీల్ అయిపోయి చేసేవన్నీ ఇలానే తగలాడతాయి అన్నమాట. టు బీ ఫ్రాంక్ ఇది మటుకి నిజం. ఇలానే అనుకుని ఇప్పుడు ఈ బాణం సీన్ ఉంటుంది అందులో ట్రీజర్లో, చూడలేని వాళ్ళు చూడండి. ఆ గురి పెట్టేది అది వన్ ఆఫ్ ద వరస్ట్ సీన్. గురు ఒకవైపు పెట్టి కెమెరా వంక చూస్తున్నాడు మన మావయ్య అనమాట, అందు గొప్పోడు. ఇలా ఉంటాయి అన్నమాట వాళ్ళ పనులు. నాకైతే పర్సనల్గా ట్రేజర్ అయితే అస్సలు నచ్చలే. ఎందుకంటే నేను కన్నప్ప అంటే భక్త కన్నప్ప క్యారెక్టర్కి నేను చాలా డీప్లీ కనెక్టెడ్, బికాస్ నేను మహాశివ భక్తురాలని. సో నేను నాన్ వెజ్ తింటా, సో సో మాకు సిమిలారిటీస్గా సపోర్ట్ అని మేము అలా చాలామందికి ఫీల్ అవుతాం. బట్ శివయ్య అని డైలాగ్తో సాకు ఆ మూత ఎక్స్ప్రెషన్లు ఇది మళ్ళీ తెన్నడు అని రాగానే ఇది దరిద్రం ఎత్తిపోయినాయి. ఇంకా నా వరకు అయితే ఇంకెంతకు మించిన దరిద్రమైన రీజన్ నేను ఎక్కడా చూడలేదు. మళ్ళీ ఇందులో అక్షయ్ కుమార్ లీడింగ్ రోల్, ప్రభాస్ అయి చూడండి, మీకు ఇప్పుడు ఒక ఫోటోలో అవుతుంది ఫోర్త్ పిక్. అసలు ఎంత హెవీ బ్యూటిఫుల్ వచ్చిందో. కేవలం నాకు తెలిసి సినిమా అంతా ఒక ప్రభాస్ వల్ల హైప్ అవుద్ది. అది అటు కూడా మోహన్ బాబు అంటే ప్రభాస్కి ఇష్టం కదా, ఆ మాట మీద ఏదో అడిగి చేసేస్తున్నాను. కానీ టు బీ ఫ్రాంక్ మనకైతే ఇది నచ్చదు. ఎందుకు అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఈ ట్రేజర్ చూడలేని వాళ్ళు కన్నప్ప ట్రేజర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఒకసారి కొట్టి చూడండి బాబు, దరిద్రంగా ఉంటుంది. ఇంత దరిద్రమైన ట్రేజర్ నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే యాక్టింగ్ స్కిల్స్ లేవు, ఆ గ్రీనరీ థర్డ్ పార్టీ ఎడిటింగ్స్లా ఉండడం, అందులో ఆడ ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఒక్కటి కూడా సింక్ అవ్వాల. అవైతే ఇవ్వని పదులు పెట్టడం బాబాయ్, అస్సలు ఏది సెట్ అవ్వాలి. విలన్ క్యారెక్టర్ కన్నా దరిద్రంగా ఉన్నాడు ఈడు హీరో ఏంట్రా బాబు. ఈ మంచి ఫ్యామిలీ మందంతా ఎలా అంటే మోహన్ బాబు పేరు చెప్పుకుని ఈడు బతుకుతున్నాడు, ఆ లక్ష్మీ మంచు బతుకుతుంది. వీళ్ళిద్దరూ పెద్ద. నన్ను అడిగితే మనోజ్ గారు బెస్ట్, ఎందుకంటే కొంచెం గొప్ప యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎంతో కొంత బాగా చేస్తాడు. మంచి ఫ్యూచర్ ఉంది ఎప్పటికైనా మనోజ్కి. వీళ్ళు ఓవర్ యాక్షన్, ఆస్తులను చూసి రెచ్చిపోవడం, అమ్మాయి ఎలక్షన్స్లో వీళ్ళు ఓవర్ యాక్షన్. ఏదైనా మోహన్ బాబు సగం నాశనం అయిపోవడం కారణం ఫస్ట్ థింగ్ లక్ష్మీ మంచు, సెకండ్ థింగ్ మంచు విష్ణువే. మంచు మనోజ్ వన్ ఆఫ్ ద ప్రయాటికల్ పర్సన్ అనమాట. మనం చూడగానే గూస్ బంప్స్ ఉంటాయి ఆయన డైలాగ్లు. సో నాకు పర్సనల్గా మోహన్ బాబు ఫ్యామిలీ మంచు మనోజ్ తప్ప ఎవరూ నచ్చారు, ఎందుకంటే అలా ఉంటుంది క్యారెక్టర్స్ కూడా. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఏం చేయాలో చెప్పేసాను కదా, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మొదలు పెడుతున్నాను. ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నన్ను రెస్పాండ్ అవ్వండి. రేపు నేను కేరళ గైడెన్స్ అయితే పెడుతున్నా. ఒక ట్రిప్ అండ్ రూమ్స్ బడ్జెట్ అనేది నేను మీకు చెప్తాను. అన్నీ 5 స్టార్ బడ్జెట్, ఇంక్లూడింగ్ వెళ్ళి వచ్చే ఫ్లైట్ టికెట్స్తో కలిపి ఎంత అవుతుంది, ఒక ద బెస్ట్ కాంబో అండ్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్, దాంతో కలిపి నేను చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కాంటాక్ట్ అవ్వండి. నేను వెంటనే మీకు అన్నీ చేసేసి మీకు వెంటనే ఆ బుకింగ్ డీటెయిల్స్ అన్నీ పంపుతా. మీకు నేను చాలా సపోర్టివ్గా ఉంటాను. అసలు కేరళ ట్రిప్ కనుక ఇంత ఫుల్ ఎంజాయ్మెంట్ ఎవ్వరూ చేయరు. నేను అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇస్తున్నాను. సో డెఫినెట్లీ